రెండో టాస్క్. సో రెండో టాస్క్ లో వచ్చేసి మంచి తావేలు డ్రెస్ వేసేసి అక్కడ ముందర ఒక దాన్ని ఏమంటారు క్యాబేజ్ పెట్టి దాన్ని తలతో హెడ్తో తోసుకుంటూ పోయే గేమ్ అయితే పెడతాడు. సూపర్. యాక్చువల్లీ ఈసారి బిగ్ బాస్ కొంచెం డిఫరెంట్ గా గేమ్స్ అయితే క్రియేట్ చేసినాడు అనుకోవచ్చు. ఇదైతే గనక కంప్లీట్ గా ఫిజికల్ టాస్క్ అని అనుకోవచ్చు. ఎవరికైతే ఆల్రెడీ అంటే ఇప్పుడున్న కాలంలో తిని బొజ్జలు పెంచుకోవడము, యాక్టివిటీస్ లేకుండా ఉండడము, పడుకొని దూకుంటూ పోవాలంటే గనక అంతటిది మామూలు విషయం అయితే కానే కాదు. అలాంటి టాస్క్ ఇచ్చి హౌస్ మేట్స్ లో అందరికి కూడా నరాలు బిక్కపరుచుకునేలాగా చేసినాడని అనుకోవచ్చు. సో ఇక్కడ కూడా సంచాలకుడు ఎవరు అంటే మన మణికంఠను బిగ్ బాస్ బాగా టార్గెట్ చేసినాడు. ఎందుకు టార్గెట్ చేసినాడంటే మణికంఠ మాట్లాడే విధానం అది ఉంటది. ఏ పాయింట్ అన్నా తీసుకో, దానికి